వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. గతంలో ఇప్పటి వరకు అయితే అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 29 కార్మిక చట్టాలు వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో అమల్లో ఉండేవి. వీటన్నిటిని క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి చట్టంగా రూపొందించి పార్లమెంట్లో చట్టమై దాదాపు 4 నుంచి 5 ఏళ్ళు అయినా సరే ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి తీవ్ర ప్రతిఘటనల నేపథ్యంలో అమల్లోకి నోచుకోలేదు. అయితే మొన్న నవంబర్ 21వ తేదీన ఒకసారిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని నోటిఫై చేస్తూ చట్టాలుగా అమలు కానున్నాయని చెప్పి ప్రకటించింది. ఈ 4 చట్టాలు, ఒకటి న్యూ వేజెస్ కోడ్, ఇదైతే 2019లోనే పార్లమెంట్లో చట్టంగా రూపొందింది. తర్వాత సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ 2020. ఈ 4 చట్టాలు దాదాపు 4 నుంచి 5 ఏళ్ల క్రితమే చట్టంగా రూపొందిన ఇన్నాళ్ళు వ్యతిరేకత దృష్ట్యా, ప్రతిఘటనల దృష్ట్యా అమల్లోకి నోచుకోలేదు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత ఒకసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్లో కొన్ని అంటే దాదాపు 2 నుంచి 3 ప్రయోజనాలు ఉన్నాయి కార్మికులకు అని చెప్పవచ్చు. మిగిలినవన్నీ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవే అనేది ప్రధానంగా కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, వస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే కార్మికుల ప్రయోజనాల పేరిట కార్మికుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తాయి, కార్మికుల ప్రయోజనాలకు పట్టం కట్టనున్నాము, కార్మికులకు ఇక పూర్తి హక్కులు ఉంటాయనే పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి వాస్తవానికి కార్మికుల ప్రయోజనం ముసుగులో యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు, యజమానులకు పూర్తి అధికారాలు కట్టబెట్టేందుకు, కార్మికుల్ని మరింత బానిసలుగా మార్చేందుకే ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ ముసుగులో పనిచేస్తుంది, కార్పొరేట్ల కోసం పనిచేస్తుంది. ఈ 4 లేబర్ కోడ్స్ అనేవి కార్పొరేట్స్ కోసం ఉద్దేశించినవే తప్ప కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేవి ఏమాత్రం కావనేది కార్మిక సంఘాలు ప్రధానంగా వాదిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. అయితే ముందుగా ఆ కారణాలను పరిశీలించే ముందు అసలు వాస్తవానికి లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్స్ ప్రకారం ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారో వాటిలో ఒకే ఒకటి ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది గ్రాట్యుటీ. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికులకు ఎవరికైతే గ్రాట్యుటీ గతంలో వర్తించేదో ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం అయితే ఒక సంస్థలో పనిచేసినటువంటి ఉద్యోగికి గ్రాట్యుటీ వర్తించాలంటే ఆ సంస్థలో, సదరు సంస్థలో ఆ ఉద్యోగి కనీసం 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి. కానీ ఇప్పుడు కొత్త లేబర్ చట్టం, కొత్త లేబర్ కోడ్ ప్రకారం అయితే ఇక కనీసం ఏడాది పనిచేస్తే చాలు గ్రాట్యుటీ వర్తిస్తుంది. గ్రాట్యుటీ కోసం 5 ఏళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే పక్కాగా ఒక ప్రయోజనంగా ఉద్యోగికి కనిపించనుంది. ఇక మిగిలినవన్నీ పూర్తిగా కార్మికుల ప్రయోజనాలని తొంగలో తొక్కేవే, కార్మికులకు ఒక మరణ శాసనం లాంటిదనే వాదన పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఎందుకంటే ఇందులో న్యూ వేజెస్ కోడ్, కనీస వేతనం ఏదైతే డిసైడ్ చేయాలని చెప్తున్నారో న్యూ వేజెస్ కోడ్లో భాగంగా మొదటి కోడ్, ఇందులో కనీస వేతనం ఎంత ఉండాలి, కనీస వేతనాన్ని ఎవరు నిర్ణయించాలి, కనీస వేతనం ఏ ప్రాతిపదికన నిర్ణయించాలనే దానిపై నిర్వచనం అనేది ఈ చట్టంలో ఎక్కడా లేదు. ఇదే ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఎక్కడికెక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు కనీస వేతనం నిర్ణయించుకుంటే సరిపోతుందా? అలా సరిపోవడానికి ఈ చట్టం ఆస్కారం కల్పించడం లేదా అనే వాదన లేకపోలేదు. రెండవది సోషల్ సెక్యూరిటీ కోడ్. ఇది కూడా సామాజిక భద్రత ఎలా కల్పిస్తారు, ఏ ప్రాతిపదికన కల్పిస్తారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇక ముఖ్యంగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్పై ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ కోడ్గా ఉండేది. ఇప్పుడు ఇది కాస్త ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్గా మార్చారు. అంటే పరిశ్రమల్లో, ఫ్యాక్టరీల్లో తలెత్తే వివాదాల పరిష్కారం అనేది ఇకపై ఒక సంబంధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వం చూడనుంది. అదే సమయంలో లేబర్ ఇన్స్పెక్టర్ అంటే ఏదైనా ఒక పరిశ్రమలో కార్మికులకు, యాజమాన్యానికి మధ్య ఒక వివాదం తలెత్తితే లేదా ఏదైనా ఒక సమస్య ఆ ఫ్యాక్టరీ కానీ ఆ ఒక పరిశ్రమ కానీ అక్కడ
సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం, లేకపోతే హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం, ఇటువంటి వివిధ రకాలుగా నిబంధనలు పాటించకపోవడం, అది ఉద్యోగులకు సంబంధించింది అయ్యుండొచ్చు, లేదా ఫ్యాక్టరీ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రూల్స్‌కి సంబంధించింది అయ్యుండొచ్చు. వీటికి సంబంధించి ఏదైనా ఉండకపోతే లేబర్ ఇన్స్‌పెక్టర్ అంటూ ఒకతను దాన్ని పరిశీలించడానికి ఉండేది. ఇప్పుడు లేబర్ ఇన్స్‌పెక్టర్ అనే పదాన్ని తీసి లేబర్ ఫెసిలిటేటర్‌గా మార్చారు. అంటే ఇక్కడ అర్థాలనే మార్చేసి కొత్త ప్రయోగ కొత్త పదాలతో అసల ఏ ఉద్దేశాలతో అయితే కొన్ని పోస్టులు సృష్టించారో ఆ పద ఆ పదవులో ఆ పోస్టుల యొక్క అర్థాన్నే మార్చేసి దాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఈ కొత్త చట్టాలున్నాయనేది ప్రధానంగా కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే సమయంలో గిగ్ వర్కర్స్‌ని కొత్త చట్టంలోకి వస్తున్నారు. చాలా ప్రయోజనాలు జరుగుతారా అంటున్నారు. కానీ గిగ్ వర్కర్స్‌గా ఎవరు వస్తారు? అనే దానిపై డెఫినిషన్ గాని, దీనిపై ఒక విస్తృత ప్రాతిపదిక గాని లేదు. సో, ఇక ఫ్లోర్ వేజ్ అంటే కనీస వేతనం గురించి మాట్లాడుకుంటే ఫ్లోర్ వేజ్ అనేది పార్లమెంట్ ప్రకారం రోజుకి 10 గంటల రోజుకి రూ. 178 నిర్ణయించారు. అంటే ఒక ఉపాధి కూలీకి వెళ్ళే ఉపాధి హామీ పథకంలో వెళ్ళే కూలీకి కూడా రోజుకు వచ్చే దాంట్లో కనీసం సగం కూడా ఇక్కడ రావడం లేదు. అంటే నెలకొస్తే 4-6 వేలే కనీస వేతనం ఉంటుందా అనేది దీనిపై కూలంకషమైన వివరణ అయితే ఈ చట్టంలో ఎక్కడా లేదనేది కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి వాదన. ఇక గతంలో ప్రభుత్వ సంస్థల్లో అయితే పర్మనెంట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి అని ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీలో అయితే పర్మనెంట్ ఉద్యోగి ఉంటారు. ఇక టెంపరరీ ఉద్యోగులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులకే ఇవి వర్తిస్తాయని చెప్తుంది. అదే సమయంలో పర్మనెంట్ ఎంప్లాయీ అనే పదం ఇక్కడ తీసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీ ప్లేస్‌లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే కార్పొరేట్ శక్తులకు ఏదైతే కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయో, ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే కార్మిక సంఘాలకు ఆరోపణలకు తగ్గట్టుగానే యాజమాన్యానికి పూర్తి హక్కులు ప్ర ఆపాదిస్తూ కార్పొరేట్‌లకు పూర్తిగా కార్మికులపై సర్వాధికారాలు తీసుకొచ్చే విధంగా ఈ యొక్క టర్మ్ కూడా మార్చేశారు. ఫిక్స్డ్ టర్మ్ అనేది తీసుకొచ్చారు. అంటే ఒక సంస్థలో ఉద్యోగానికి తీసుకునే ముందు ఒక 5 ఏళ్లకో, 10 ఏళ్లకో అని చెప్పి ఒకవేళ తీసుకుంటే ఆ 10 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగిని తొలగించేయవచ్చు. ఇది కొత్త చట్టం ప్రకారం. సో, ఇక్కడ పెర్మనెంట్ ఎంప్లాయీ అనే ప్లేస్‌లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ అనే ఒక పదాన్ని మార్చడం ద్వారా కొత్త అర్థాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందనేది కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి మరో ప్రధానమైనటువంటి ఆరోపణ. సో, ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఇలా ఆరోపణలుంటే కొత్తగా చెప్పుకోవాల్సింది పని గంటలు అత్యంత ప్రధానమైంది. పని గంటలు ఏదైతే చాలా పోరాటాలు కార్మిక సంఘాలు చాలా పోరాటాల తర్వాత స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత చాలా పోరాటాల తర్వాత ఈ రోజుకి 8 గంటల పని దినాల్ని పొందారు. అయితే 8 గంటల పని దినాన్ని కూడా ఇంటర్నేషనల్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం పొందిన పరిస్థితి. అయితే ఈ 8 గంటల పని దినం కాస్త అనాథరైజ్డ్‌గా అంటే ఇందులో కాస్త రిలాక్స్‌డ్ టైము, ఆ తర్వాత అన్నీ కలుపుకుంటే దాదాపు 10-10:30 గంటల వరకు ఉండవచ్చు. సో, దీని ప్రకారం అంటే వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాల్సుంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందేంటంటే రోజుకు పని చేయాల్సినటువంటి 8 గంటల పని దినాన్ని రోజుకి 12 గంటల వరకు అధికారికంగా మార్చేసింది. అంటే ఇక్కడ ఒక ఉద్యోగి ఎక్కడైతే పనిచేస్తున్నటువంటి ఉద్యోగి రోజుకి 8 గంటలు కాకుండా 12 గంటల పాటు పని చేయాల్సొస్తుంది. అయితే దీనికి వీరు వాదించే మరో వాదనకులు కూడా లేకపోలేదు. వారానికి 4 రోజులు పనిచేస్తే చాలు, 3 రోజులు రెస్ట్ తీసుకొచ్చే విధంగా మీకు ఒక వెసులుబాటు కల్పిస్తామని చెప్పి పైకైతే చెప్తున్నారు గానీ, చట్టంలో మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వలేదు. చట్టంలో ఒకటే ఒక విషయం ఉంది. రోజుకి పని చేయాల్సినటువంటి 8 గంటల్ని 12 గంటల వరకు పెంచుకునే విధంగా యాజమాన్యాలకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టం రూపొందింది. అంతే తప్ప 12 గంటలు రోజుకి 8-12 గంటలు అంటే 4 గంటలు అదనంగా పని చేయాల్సిన పరిస్థితి ఆ యాజమాన్యానికి కల్పించినప్పుడు వ్య వ్ వారానికి పనిచేసే పని దినాల సంఖ్యను తగ్గిస్తామనేది ఎక్కడా వివరణ లేదు. సో, దీన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ కంపెనీలు గాని, ముఖ్యంగా కార్పొరేట్ యాజమాన్యాలు ఖచ్చితంగా ఉద్యోగిని మరింత దోపిడీకి గురి చేసే అవకాశాలు లేకపోలేదనేది కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే ఇప్పటికే వారానికి 8 గంటలైతే వారంలో 6 రోజులు పనిచేస్తారు. రోజుకి 9 గంటలు పనిచేస్తే వారంలో 5 రోజులు పనిచేస్తారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం రోజుకి 9 గంటలు పనులైతే చేయించుకుంటున్నాయి గానీ, వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు ఇవ్వడం లేదు. సో, అటువంటిది ఇప్పుడు రేపొద్దున వారానికి రోజుకి 12 గంటల పని దినాలనేది అమల్లోకి వచ్చిన తర్వాత
ఇంకా పరిస్థితి ఏంటి? ఉద్యోగి పరిస్థితి ఏంటి? కనీసం ఉండే ఆ ఒక్క వీక్ ఆఫ్ కూడా ఉండకపోదా అనే ఒక ప్రశ్న ప్రధానంగా తలెత్తుతుంది. సో, ఇక్కడ పని దినాల విషయంలో, కనీస వేతనం విషయంలో, ఇక ఇతరత్రా అంశాల విషయంలో మాత్రం కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు రానున్న కాలంలో 8వ వేతన సంఘం వస్తే, ఈ 8వ వేతన సంఘం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌పై ఖచ్చితంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్స్ యొక్క ప్రభావం ఖచ్చితంగా పడనుంది. 8వ వేతన సంఘం ఏదైతే త్రిసభ్య కమిటీ ఇప్పుడు పనిచేయడం ఇంకా ప్రారంభించలేదు, పనిచేయడం ప్రారంభిస్తుందో, ఆ సిఫారసులు కూడా ఈ 4 లేబర్ కోడ్స్ ఆధారంగానే నిర్ణయించబడతాయి. అది తమ ప్రయోజనాలకు మరింత విఘాతం కలుగుతోందనేది ఇప్పుడు కార్మిక సంఘాల నుంచి వస్తున్నటువంటి మరో ప్రధానమైనటువంటి ఆందోళన.